బ్రహ్మరథం పడతారు, పట్టారు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే జనం బ్రహ్మరథం పడతారా? ఆయన మరోసారి పాదయాత్ర చేస్తే జనం ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయినారు. పార్టీ 151 దగ్గర నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కి అయితే పడింది అనమాట. మరి ఇలాంటి క్రమంలో ఈయన పాదయాత్ర చేసి మరోసారి 2019 ఎలక్షన్స్ లో ఎలా అయితే గెలిచాడో అదే మాదిరి గెలవాలని చెప్పేసి ప్రతి వ్యూహాలు వేసుకొని కూర్చుంటున్నాడట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నట చంద్రబాబు నాయుడు గారికి రోజుకో సినిమా చూపిస్తారట వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో చేపట్టబోయే పాదయాత్రపై కీలక ప్రకటన అయితే చేశారనమాట. ప్రతిరోజు చంద్రబాబుకు సినిమా చూపిస్తారని స్పష్టం చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అవుతా ఉన్నారు. ఎన్నికల్లో ఏ హామీ నిలబెట్టుకొని కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. నాకు అర్థం కాల. గ్యాస్ సిలిండర్ల ఫ్రీగా ఇవ్వట్లేదా? పెన్షన్ 3,000 రూపాయలతో 4,000 రూపాయలు చేయలేదా? ఉచిత బస్సు పెట్టలేదా? రైతులకి